మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే పూల చిట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు ఏనాటివో రాగాలు ఈనాటికి తోచేనా
వెంటాడి లాలించేవి లోలోన శోధించేవి ఊరించి పాడించేనో కాసేపు బాధించేవి కాసింత సాధించేవి ఏ వింత చూపించేనో తలిచే వేళ తోడుండేవి కలలోనైనా కోరేవి మురిపించేవి మోహించేవి మరుపే రాని స్నేహాలు ఆ రోజులే రావాలి ఆ మోజులే తీరాలి ఏ మూల తాగున్నాయో ఏ దారి రానున్నాయో ఏమేమి తేనున్నాయో పాఠాలు చెప్పించేను పంతాలు చెల్లించేను పై పైకి రప్పించేను ఉడికించేవి ఓదార్చేవి నడిపించేవి నేర్పేవి ఉరికించేవి నెగ్గించేవి బతికించేవి నచ్చేవి ఆ రోజులే రావాలి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది, నీరు నీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే, మోమాటాలే లేని కళే చాలు వారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే
చాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా A warm welcome to everyone. The high school reunion of PRCH School 1991 and 92 batch. A warm welcome and hi to everyone. Say hi, all of you. Great. గట్టిగా సౌండ్ రాలి. స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడానికి కొంచెం టైం ఉంది. ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యారు, కానీ పోల్చుకోలేనంతగా మారిపోయారు అందరూ. అవునా కదా? నాతో సపోర్ట్ చేస్తారా మీరు? ఇది మెయిన్లీ బాయ్స్ అనుకుంటున్నాను నేను. గర్ల్స్ కొంచెం మెయింటైన్ చేస్తాం కాబట్టి కొద్ది ఫీచర్స్ అలానే ఉన్నాయి, నో ప్రాబ్లం వాళ్ళకి. ఓకే, తర్వాత ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఓకే, సో సార్స్ మేడం మన టీచర్స్ వచ్చేలోపు ఈ టైంని ఇలా సద్వినియోగం చేసుకుంటే టైం కొంచెం షార్ట్ టైంలో మనది అంతా కంప్లీట్ అవుతుందని నా ఉద్దేశం. ఏమన్నా చేంజెస్ ఉంటే చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్, సరిత. గుర్తున్నాను మరి లేదో తెలియదు అందరికీ. వైజాగ్లో సెటిల్ అయ్యాను. నాకు 2 బాయ్స్, అబ్బాయిలు 2. ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి ఏమో లా చేస్తున్నాడు, చిన్నోడు ఫోటోగ్రాఫర్. లైక్ ఆల్ దీస్ థింగ్స్ అన్ని చేస్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే మన మెమరీస్ అవన్నీ షేర్ చేసుకోవడానికి నిజంగా ఇది బెస్ట్ టైము. కొన్ని మెమరీస్ని జాగ్రత్తగా తీసుకెళ్లేలాగా మనం ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను. సో అలాగే అందరూ మీ మెమరీస్ని షేర్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఫస్ట్ ఎవరు వస్తున్నారు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి? కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏ రావాలి, ఎవరో ఒకరు రావాలి కంపల్సరిగా. నేను చేస్తాను, అందుకే మీరు రండి. నా పేరు ధీరావత్ శ్రీను నాయక్. ఇక్కడే మేము చదువుకున్న స్కూలు, ఇక్కడ ఉన్న నాతో పాటు చదువుకున్న సోదరమణులు, 1వ తరగతి నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది, తర్వాత 6th క్లాస్ నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది. కాబట్టి మీ అందరినీ చూడాలని గత 6-7 సంవత్సరాల నుంచి నేను చాలా తహతహలాడుతూ ఉంటా. ఎందుకంటే అనేకమైన ప్రోగ్రాంలో నేను పాల్గొంటూ ఉన్నప్పుడు మన బ్యాచ్ కూడా ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో ఫస్ట్ నేను మన రవిశేఖర్ గారిని, హరిబాబు గారిని కాంటాక్ట్ చేశాను. మన హరి గారు, తర్వాత కృష్ణకుమారి గారు ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతా వచ్చారు. ఇంత భారీ ఎత్తున మనం ఇప్పుడు బతికి ఉన్న వాళ్ళు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం, రాని వాళ్ళు లేనట్టు కాదు, పోయారు కదా. కాబట్టి మన హరి గారు చేసిన పోరాటం ఆ రోజుల్లో స్వాతంత్ర సమరంలో కూడా ఇంత పోరాటం చేసి ఉండరు. ఈ క్రెడిట్ అంతా మన కల్లూరి హరిబాబు గారిదే. ఎందుకంటే ఎంత దారుణాతి దారుణంగా పనిచేశాడంటే రాక్షసుల్లా పనిచేశాడు. దీనికి సహకారం మన క్రాఫ్ట్ టీచర్ గారి బాబు వక్కి రవిశేఖర్ గారు దీన్ని నడుం కట్టారు. కాబట్టి మీ అందరి సహకారాలతోటి
గత 26వ తారీఖున మనమందరం కొంతమంది మన సహోదరులు మన మిత్రులు అందరూ కలిసి షరీఫ్ గారి తోటలో మన షరీఫ్ గారు షుకూర్ గారు ఇద్దరు కలిసి మనందరికీ మంచి లంచ్ ఏర్పాటు చేశారు. దాంట్లో పాల్గొన్నాం. ఫస్ట్ విజిట్ ఏంటంటే అసలు ఇది సక్సెస్ అయిద్దా లేదా అనే ఆలోచనతో ఉన్న సమయంలో గీతా కేఫ్ గుంటూరులో ఒక 7 మెంబర్స్తో ముందు స్టార్ట్ చేశాం. అది చిలికి గాలివాన అయ్యి ఈరోజు ఈ ప్రవాహంలా మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన అభినందనలు మీ అందరికీ. కాబట్టి ఇది సక్సెస్ అయిద్దా కాదా అనే ఆలోచనతో మేము ఉన్నాం. కాబట్టి మీరందరూ మీ ఫ్యామిలీని వదిలేసి వచ్చారు కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ సమయంలో షుకూర్ గారు మన షరీఫ్ గారు కష్టపడ్డారు. మరి గత వారం రోజుల నుంచి మన షరీఫ్ గారు, షుకూర్ గారు, మన రవిశేఖర్ గారు, మరి ప్రత్యేకంగా భూషయ్య ఆడు తాగుతాడులే కానీ చాలా గొప్ప మనసు, ఆడికి మించినోడు ఎవరు లేరు, కానీ మంచి హృదయం. కానీ ఈరోజు మన పార్టీ సక్సెస్ కావడానికి భూషయ్య కారణం. ఎందుకంటే తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి అరుపులు కేకలతో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన భూషయ్య గారికి చెప్పాలి. ఎందుకంటే అన్ని ఒక్కళ్ళు ఎవరు పాత్ర వాళ్ళు పోషించారు. కాబట్టి ఈ రకంగా మనందరం ఇక్కడ కూర్చోవడానికి ఆడపిల్లల తరఫున కృష్ణకుమారి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరందరూ సహకరించినందుకు. మెయిన్ ట్రెజరర్ అండి ఆవిడ. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ లేడీస్ సైడ్. ఓకే, తెలుసుకోవడానికి ఈ టీం తయారు చేసుకున్నాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వేరు, డిగ్రీ ఫ్రెండ్స్ వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్న ఫ్రెండ్స్ వేరు. బట్ మనకన్నీ గుర్తుండేది ఎక్కడంటే 1వ తరగతి కాడ నుంచి 10th వరకు మనము చేసిన చిలిపి పనులు, స్కూల్లో చేసే పనులు, హై స్కూల్లో చేసే పనులు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే మన పిల్లల్ని మనం చూస్తుంటాం, వాళ్ళు చేస్తున్నప్పుడు ఓహో మేము కూడా అట్లాగే చేసాం కదా చిన్నప్పుడు. అవన్నీ మెమరీస్ ఒకసారి మనందరం కలిసి మాట్లాడుకునే వేదిక మన హై స్కూల్లో. ఈరోజు ఇక్కడ చేరడానికి మీరందరూ సహకరించిన విధానం బట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత మన ప్రోగ్రాం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఏమేం చేస్తున్నాము, ఎలా ఉన్నాము అనేది తర్వాత చర్చించుకుందాం. జస్ట్ నేనైతే ఇదంతా మాట్లాడాను ఈ ప్రోగ్రాం గురించి. నేను హైదరాబాద్లో ఉంటాను గత 20 సంవత్సరాల నుంచి. నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను. నేను ఒక సెక్యూరిటీ సర్వీసెస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాను. ఆ కంపెనీలో ఒక 3800 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఎంప్లాయీస్. మీరు ఈ పనిలో నేను నిమగ్నమయ్యి 4-5 రాష్ట్రాల్లో వర్క్ చేపిస్తూ ఉన్నాను. నా భార్య, నాకు 2 ఆడపిల్లలు, ఒక పాప 9th, ఒక పాప 6th. మా మేడం కూడా ఎంఎస్సీ మ్యాథ్స్ కమ్ కంప్యూటర్స్ పిహెచ్డి కంప్లీట్ చేసింది. మా భార్య మా యొక్క ఆఫీస్లోనే నాతో పాటు పార్ట్నర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రావాలి కానీ బట్ ఏంటంటే పిల్లలకి గత 17వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి సిబిఎస్ఈ. దానికోసం మా పిల్లలు మేము అటెండ్ కాలేకపోయాం. ఇది మార్చి 1st చేద్దాం అనుకున్నాం 2nd. కానీ మన దగ్గర సహోదరులు మన యొక్క మిత్రులందరూ రంజాన్ మాసం 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇది మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయితే ఇది ఎప్పుడో ఏప్రిల్కి వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని పూనుకొని మనందరం సహకరించుకున్నాం. కాబట్టి ఒక్కొక్కళ్ళు వచ్చి మీ ఇంట్రడ్యూస్ చేయాలని కోరుకుంటున్నాం. మేడం అక్కడే మిడిల్లో ఉండి మాకు. థ్యాంక్ యూ టు ఆల్ ఫ్రెండ్స్. నా పేరు పి రాణి. నేను ఎడ్లపాడులో ఉంటున్నాను. నేను ఏఎన్ఎంగా చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్, ఎడ్లపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, మగపిల్లలు. ఒకడేం బీటెక్ చదువుతున్నాడు ఎస్ఆర్కేఆర్ భీమవరంలో, ఒకడేం డిగ్రీ చదువుతున్నాడు కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ నేను మా సూపర్వైజర్ గెట్ టుగెదర్కి వెళ్ళి వచ్చి మా ఫ్రెండ్స్ అందరం మేము వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాము. తనకి 52 సంవత్సరాలు ఉంటాయి. తను వచ్చి చెప్తున్నాడు గెట్ టుగెదర్కి వెళ్ళాము మేము, మా ఫ్రెండ్స్ మేమందరం హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. మా ఫ్రెండ్స్లో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకంటూ వాళ్ళ విషయాలు ఏమీ తెలియదు. మనకేదన్నా అవసరం వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ మనకు ఉంటారు కదా,
బ్రో నేను అటు వస్తున్నా. మనం మా అది కూడా గెట్ టుగెదర్ జరిగితే బాగుండేమో అన్న ఆలోచన వచ్చింది. కానీ ఎవరిని మీట్ అవ్వాలి ఎవరు తెలియదు. నాకు 35 సంవత్సరాలు అయిపోయింది. మన లైఫ్ ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఎవరి పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఎలా మీట్ అవ్వాలి అని కొద్ది ఆలోచన వచ్చింది. 10 రోజులకి రవిశంకర్ ఫోన్ చేశాడు, రాణి గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నావు, 91, 92 బ్యాచ్, నువ్వు ఎక్కడున్నావు, నిన్ను యాడ్ చేస్తున్నావు అన్నారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. హ్యాపీ అనిపించి మనం కూడా గెట్ టుగెదర్కి వెళ్తాము. అప్పటి నుంచి ఆలోచన, ఓ ఇంకా ఎప్పుడు జరిగిద్ది, ఎప్పుడు వెళ్తాము, మనందరిని ఎప్పుడు చూస్తాము అన్న ఫీలింగ్ తోటే నేను ఇప్పటి వరకు అయితే ఉన్నాను. అయితే ఒక గెట్ టుగెదర్ డేట్ పెట్టారు, ఓటు వేయమన్నారు. ఓట్లు చూసుకున్నారా లేదా నాకైతే తెలియదు, కానీ నేనైతే 23వ తారీఖు ఓటు వేసాను, ఆదివారం రోజు. ఆ రోజు అయితే అందరం ఫ్రీగా ఉంటాం, ఎవరికి ఏం పనులు ఉన్నవు. ఒకవేళ సెలవులు పెట్టుకోవాల్సిన అవసరము ఉండదు. ఆఫీసులో ఏంటంటే సెలవులు అడిగామనుకో, ఈరోజు ఆ పని ఉందమ్మా ఈ పని ఉందమ్మా అని సెలవులు ఇవ్వరు. అందుకని చెప్పేసి ఆదివారం అయితే ఒకరిని అడగాల్సిన పని ఉండదు, ఒకరితో సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఆదివారం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని నేనైతే 23వ తారీఖునే ఓటేసాను. ఓటేసి మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేశా, ఏంటి ఓటు గురించి ఎవరు ఆలోచించరేంటి, ఓట్లు ఎక్కువ వస్తే ఆ రోజు ఫిక్స్ చేస్తారు కదా. ఈ గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేసిన అందరికి, సహకరించిన అందరికి, ఫ్రెండ్స్కి ధన్యవాదాలు. నేను ఈ మధ్య రీసెంట్గా ఒకటి విన్నాను. అదేంటంటే ఒక వ్యక్తి అంట బీపీ షుగర్ తోటి హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారంట, ఎన్నిసార్లు చెక్ చేసినా నీకు అంతే బీపీ షుగర్లు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు, ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నావా అని అడిగారంట. అడిగితే తను అన్నాడంట, మానసికంగా ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఇంట్లోనే ఉంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు, ఎన్నిసార్లు తగ్గించుకోవాలని చూసినా కూడా నాకు అలానే ఎక్కువ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి డాక్టర్ గారికి చెప్పాడంట. చెప్తే అప్పుడు డాక్టర్ గారంట తన ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి, ఈయనకి చిన్ననాటి ఏమన్నా గుర్తులు ఉన్నాయేమో, ఒకసారి ఆ గుర్తులు అన్నీ తనకి ఎంజాయ్తనంగా చూపించండి, అప్పుడైనా తను ఈ సమస్య నుంచి బయటపడతాడేమో అని చెప్పేసి అన్నారంట. అయితే వాళ్ళ కొడుకంట, నాన్న నీకేమేమి కోరికలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమన్నా ఎంజాయ్ చేయాలా చెప్పండి, మేము తీసుకెళ్తాం నిన్ను అని చెప్పేసి వాళ్ళ కొడుకు అడిగాడంట. అడిగితే అప్పుడు అన్నాడంట, అరే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కానీ నేను వెళ్ళలేని పరిస్థితిరా అని అంటే, అప్పుడు అంటే నువ్వు ఎక్కడ చదివావు ఏంటని చెప్పేసి తన విషయాలన్నీ కనుక్కొని ఒక రికార్డ్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడంట. ప్రతిరోజు అంట ఆ రికార్డ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడంట. తను ఎంజాయ్ చేస్తూ 10 రోజుల తర్వాత అంటే హాస్పిటల్కి వెళ్తే బీపీ షుగర్లు కంట్రోల్ అయినాయి అంట. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు ఏంటంటే మన జీవితాన్ని ఎనర్జీని ఇస్తాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక వయసుతో సంబంధం లేదు, ఎంత వయసు అయినా సరే మన జీవితం, మన చిన్ననాటి స్నేహాలు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తే మన హృదయానికి కానీ మన ఆరోగ్యానికి కనుక ఎంతో బూస్ట్నిస్తాయి. కనుక ఈ గెట్ టుగెదర్కి మనల్ని అందరిని ఇన్వైట్ చేసిన, మన గెట్ టుగెదర్ని ఆర్గనైజ్ చేసినటువంటి రవిశంకర్కి, హరిబాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ప్రైవేట్ ఎంప్లాయీ, గ్రానైట్ ఫ్యాక్టరీ చేస్తాను. మా మిస్సెస్ శ్రీలక్ష్మి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సత్తెనపల్లి, లైబ్రరీ మీ హాల్లో ఉన్నారు. నాకు ఒక బాబు అశ్వంత్, ఆర్కిటెక్చర్ చేస్తున్నాడు. ఇది మా ఫ్యామిలీ హిస్టరీ. చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పండి. చిన్నప్పటి జ్ఞాపకాల మా వెంకయ్య మాస్టర్ గారు ఉండేవాళ్ళు. అతను కొంచెం ఎంకరేజ్ చేయబట్టి నేను ఇక్కడ దాకా చదవగలిగి 10th ఇంటర్మీడియట్ వరకు. ఆ తర్వాత మా మిసెస్ గారి సహకారంతో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇది నా ఫ్యామిలీ హిస్టరీ. ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కి చెప్పాలి. నా పేరు పాపాయ్, మీరు అందరూ పిలిచేది పాపాయ్ అని, కానీ నా పేరు యశోధర. 10th తర్వాత నన్ను అందరు యశోధర అని పిలుస్తున్నారు. ఇప్పుడు మీరందరూ పాపాయ్ అని పిలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను మళ్ళీ చిన్నదాన్ని అయిపోయానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.
మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఢిల్లీలో జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది. నాకు స్కూల్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి, ఫ్రెండ్స్తో అందరితో, కానీ కొన్ని విషయాలు షేర్ చేసుకోలేను. ఇంకా టీచర్స్తో కూడా చాలా ఉన్నాయి. నాకు చిన్నప్పుడు డ్రాయింగ్ మాస్టర్ క్లాస్ రూమ్లో బోర్డు మీద డ్రాయింగ్ వేస్తూ ఉంటే నాకు కూడా వేయాలనిపించేది. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒకరోజు ఇట్లా కాదని చెప్పి సార్ నాకు ఒక వైట్ పేపర్ తీసుకువెళ్ళి నాకు ఒక అమ్మాయి బొమ్మ వేయండి అని చెప్పి నేను వేయించుకున్నాను. ఆ పేపర్ నేను చాలా రోజులు నా దగ్గర దాచిపెట్టుకున్నాను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్ద పాప 3 ఇయర్స్ అప్పుడు తనకు ఒక పేపర్ పెన్సిల్ ఇస్తే చాలు డ్రాయింగ్ వేస్తా కూర్చునేది. చిన్న పాప కూడా అంతే, డ్రాయింగ్ వేస్తూ ఉండేది. నాకు కూడా వాళ్ళని చూస్తుంటే వాళ్ళు అట్లా వేస్తుంటే నాకు కూడా డ్రాయింగ్ వేయాలి అన్నంత ఫీలింగ్ వచ్చేది. నాకు బిజీ షెడ్యూల్లో నాకు అసలు కుదిరేది కాదు. పెద్ద పాపని సరేనని డ్రాయింగ్ క్లాసెస్కి తీసుకువెళ్ళేదాన్ని. తీసుకువెళ్ళి 1 hour 2 hours జర్నీ చేసి తీసుకొచ్చేదాన్ని. అక్కడ కూర్చున్న డ్రాయింగ్ క్లాసెస్లో పెద్దవాళ్ళని ఎలా చేసేవాళ్ళు కాదు. ఇంకా నేను అక్కడ దగ్గర కూర్చొని వాళ్ళందరూ నేను ఆ మేడంని రిక్వెస్ట్ చేసి నేను ఉంటాను, నేను చూస్తాను, నేను ఇక్కడే కూర్చుంటాను, మళ్ళీ వెళ్ళి నేను రాలేను అని చెప్పి రిక్వెస్ట్ చేసి అక్కడే ఉండి పాపకి అట్లాగా ఒక 2 years డ్రాయింగ్ నేర్పించాను. ఆ టైంలో నాకు కూడా డ్రాయింగ్ వేయాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ బిజీ షెడ్యూల్తో అసలు కుదిరేది కాదు. ఇంకా నాకు 40 years ఏజ్ తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను. ఫ్రీ అయ్యి ఇంకా మా పెద్ద పాపని హాస్టల్లో ఇంటర్మీడియట్కి ఇడుపులపాయలో జాయిన్ చేశాను. హాస్టల్లో ఉంటే నాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అప్పుడు నేను ఇంకా డ్రాయింగ్ వేయటం ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఏదన్నా ఫోటో ఇస్తే నేను చేస్తాను. ఏదైనా నేర్చుకోవాలి. ప్రతిరోజు మనము ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉండాలి. మనకి ఏజ్ అనేది నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. నేర్చుకోవటానికి ఒక ఏజ్ లిమిట్ ఏం లేదు, ప్రతిరోజు నేర్చుకోవటమే. లైఫ్ అంతా
92 బ్యాచ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మొదటగా శ్రీ సత్యనారాయణ గారు రిటైర్డ్ హెచ్ఎం సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. ఎంత చప్పట్లు కొడితే అంత ఉత్సాహంగా ఉంటాము ప్రతి ఒక్కరు. సార్కి హరిబాబు గారు మరియు శ్రీను నాయక్ గారు బొకేని అందించవలసిందిగా కోరుచున్నాను. అనిల్ సారీ ఓకే ఓకేనా ఓకే ఓకే సార్. షరీఫ్. మీదకి ఆహ్వానిస్తున్నాము. పడుతూనే ఉండాలండి, సౌండ్ లేదు, ఆపొద్దు ఎవరు. ఎం శివకుమారి గారు రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్. when we are studying on that time he might be welcome. బుక్ ఇచ్చేదా కొంచెం సార్ మేడం ఇటు చూడండి అందరూ. కృష్ణకుమారి, నాగలక్ష్మి, అజమున్నీసా మరియు శ్రీని గారిని మేడంకి బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మేడం ఇటు చూడండి. కొత్తపల్లి శ్రీనివాస్, పురుషోత్తం, కుమార్, భీమనాథుని. మన హెడ్ మాస్టర్ ఐజాక్ సార్లే స్మరించుకుంటూ చూడండి. మిత్రులందరూ కింద కూర్చున్న మిత్రులందరూ వచ్చి సుభాష్ అన్నకి వెళ్ళు. ప్లీజ్ కమాండ్ డయాస్. రవిశేఖర్ భయ్యా, మన ఐజాక్ సార్ని మీ యొక్క హృదయంలో అందరూ తలుచుకోండి.
అందరూ లేచి ఒకసారి కూర్చుంటే మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనంద పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. వందే మాతరం మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామిని ద్రుమధళ శోభిని సుభాషిణి సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం. పూలదోసిళ్ళెత్తరా మన పుణ్యవీరుల పాడరా భారతము శ్రీచారవంబు పడసినట్టి దినంబురా. పూలదోసిళ్ళెత్తరా మన పుణ్యవీరుల పాడరా భారతము శ్రీచారవంబున పడసినట్టి దినంబురా. తరతరంబుల రాజగాథను తలసికొని నీ తూర్పు విడచి తరతరంబుల రాజగాథ తలసికొని నీ తూర్పు విడచి హస్తినాపురి మొగముపై ధరాశ్రము దిగిన దినబురా. హస్తినాపురి మొగముపై ధర ఆశ్రము దిగిన దినమురా. పూలదోసిళ్ళెత్తరా మన పుణ్యవీరుల పాడరా భారతము శ్రీచారవంబున పడసినట్టి దినంబురా. సాధు బాధలు పేద పేదలు సమయజేయక భరత పుత్రులు సాధు బాధలు పేద పేదలు సమయజేయక భరత పుత్రులు కంకణము విడి రాజమందిన గర్వకారణ దినమురా. కంకణము విడి రాజమందిన గర్వకారణ దినమురా. పూలదోసిళ్ళెత్తర మన పుణ్యవీరుల పాడరా భారతము శ్రీచారవంబున పడసినట్టి దినంబురా. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇవ్వవలసిందిగా మన బ్యాచ్మేట్స్ని కోరుతున్నాను. సార్
ఓకే సార్. అలా ఓకే సార్. అందరూ ఎకాప్రేట్ కానీ అందరూ కెమెరా కళ్ళు చూడండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్టివ్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. వీఆర్ వార్మ్లీ వెల్కమింగ్ యూ. లెట్ మీ సీ కెమెరా ఫస్ట్. A holler with attention. Thank you, sir. Thank you. Please take your seat. Sesh Babu and Karimulla Mohan. A sweet name Mohan. And my childhood friend. Thank you very much for active participation. Thank you. Thank you, sir. ప్రజెంట్ మనలో లేని మన మిత్రులు మన గురువులకి వాళ్ళ ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు లేచి మౌనం పాటించారు. జాన్ గారు తెలుగు టీచర్ గారు, శ్రీ రామయ్య గారు సోషల్ టీచర్ గారు, మరియు వెంకట్రావు గారు సైన్స్ టీచర్ గారు, వెంకయ్య గారు సోషల్ టీచర్ గారు, రాజారావు గారు సైన్స్ టీచర్, అర్జున్ గారు పీఈటీ, సీతారామయ్య గారు ఆఫీస్ స్టాఫ్, నరసింహరావు గారు రైటర్, నాగరత్నం గారు క్రాఫ్ట్ టీచర్, వెంకటేశ్వర్ల గారు అటెండర్. నెక్స్ట్ మనతో చదివి ఇప్పుడు మన మధ్య లేనటువంటి గర్ల్స్లో బాయ్స్లోను గాలిబ్ గారు, మన మిత్రులు గాలిబ్, సలాం, షాజహాన్, ఉమర్, ఏడుకొండలు, బాజీ, నాగమల్లేశ్వరి మనతో పాటు ట్రావెల్ చేసి ఇప్పుడు వాళ్ళు లేనందుకు చాలా బాధ అనిపిస్తుంది. అందరూ 2 నిమిషాలు వాళ్ళ ఆత్మశాంతి కోసం మౌనం పాటిద్దాం. ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కూడా బోధిస్తున్నారు. మేబీ మన క్లాస్మేట్స్లో చాలామంది పిల్లలు కూడా ఈ స్కూల్లో ఇంకా చదువుతున్నారని అనుకుంటున్నాను. కొంతమంది లోకల్లో ఉన్న పిల్లలు, మా టీచర్స్ అందరూ అండ్ ఇప్పుడు వర్క్ చేసిన టీచర్స్ కూడా మా కోసం కొన్ని మీ వాల్యుబుల్ వర్డ్స్ మాకు కావాలండి. ఆ మెమరీస్ గుర్తు చేసుకోవడం కోసం నేను చాలా దూరం నుంచి వచ్చాను. యాక్చువల్గా వైజాగ్లో సెటిల్ అయ్యాను నేను. అండ్ నేను హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ని. నాకు ఇంగ్లీష్ మీద ప్రేమ అండ్ అభిమానం చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఐజాక్ గారు తర్వాత మా రాజారావు మాస్టర్ గారు చాలా బాగా టీచ్ చేసేవారు. ఎందులో అన్నా నాకు మార్క్స్ ఎక్కువ వచ్చాయంటే అవి ఇంగ్లీష్లోనే వచ్చేవి. అస్సలు మార్క్స్ చాలా తక్కువ వచ్చేవి ఎందులో అంటే హిందీ అండి. ఒకసారి 9th అనుకుంటా, అది మనకి సెకండ్ లాంగ్వేజ్, మేబీ అది 7th ఇంట్రడ్యూస్ అవుతుంది. అస్సలు వచ్చేది కాదు. ఒకసారి రీడింగ్ టెస్ట్ అయింది, హిందీ మేడం గారు నించోబెట్టి మరి నేను ఒక్క ముక్కగా చదవలేకపోయాను, కొట్టారండి. నెక్స్ట్ డేకి హ్యాండ్ లేవలేదు నాకు. ఆ నెక్స్ట్ వీక్కి నేను ఎంత బాగా నేర్చుకున్నానంటే హిందీ రాత్రి పగలు కష్టపడి హిందీ నేర్చుకున్నాను. 74 మార్క్స్ నేను స్కోర్ చేసుకున్నాను 10th. నిజంగా అది ఎలా అంటే దెబ్బకి దెయ్యం వదులుతుంది అని అంటారు కదా, ఆ టైప్లో వదిలిందేమో తెలీదు. సో యాక్చువల్గా అంత తక్కువ స్కోర్లో ఉన్న నేను అంత ఎక్కువ స్కోర్లో మన ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరో కాదండి, ఎక్కడో ఉండరు, మన ఎదురుగానే ఉంటారు. ఎవ్రీడే మనకు కనిపిస్తూ వాళ్ళు మన టీచర్సే. అలాంటి టీచర్స్ని మీ వాల్యుబుల్ వర్డ్స్ మాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా మన డ్రాయింగ్ మాస్టర్ గారు అండి. డ్రాయింగ్ మాస్టర్ గారు ఎలా అంటే అసలు ఎవరినైనా తిట్టినట్టు ఎప్పుడైనా అనిపించిందా, గసినట్లు ఎప్పుడైనా అనిపించిందా? నిజంగా మనం ఎంత అల్లరి చేసే వాళ్ళమో ఆయన క్లాస్ వస్తే ఎంత పేషెన్సీ అంటే నిజంగా సార్కి. నాకైతే ఒక్కసారి కూడా ఆయన గట్టిగా మాట్లాడినట్లు కూడా నేను వెళ్ళలేదండి. సో ఆయన్ని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ఎక్స్ హెచ్ఎం గారు సత్యనారాయణ గారు, ప్రెసిడెంట్ హెచ్ఎం సునందాదేవి గారు, మిగతా మన కరస్పాండెంట్ గారు, తర్వాత మా కో టీచర్స్ వాళ్ళకి కూడా అందరికీ హృదయాది నందనం.
మీ అందరూ కూడా చిన్నగా ఇంత పిల్లలప్పటి నుంచి మా హైదరాబాద్ మా సార్ని పోయి ఎవరన్నా మా సార్ ఎక్కడ మా సార్ మా సార్ ఎవరన్నా మీరు ఎక్కువ అక్కడ పిల్లలు ఎక్కువ గుంటే అక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఆయన. ఆయన ఎక్కడ ఉంటే పిల్లలు ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు, మధ్యలో ఉంటాడు. మీకేం చూసుకోండి అంతా చెప్పారు. అయితే పిల్లల్ని ఎవరిని పట్టాలని కానీ తిట్టాలని కానీ గెదవాలని ఏమి ఉండేది కాదు. అందరూ కూడా ఫ్రీగా సోషల్గా ఉంటారు. ఏదైనా కావాలంటే అడిగి చెప్పించుకొని వెళ్ళిపోయేవాడు. అట్లా తర్వాత మీ అందరూ కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి. మీ పిల్లలు మీ పిల్లలు కూడా చక్కటి పౌరులుగా తయారై తల్లిదండ్రులకి మా రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు తెచ్చి మీరందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆశిస్తూ ఫాలో ద ప్రోటోకాల్ ప్లీజ్. సరిగ్గా సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ రమేష్ గారు, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. మా ప్రియతమ డ్రాయింగ్ మాస్టారు కుమారి గారు, ప్రస్తుతం ఈ పాఠశాలని నిర్వహించుకొస్తున్నటువంటి సునంద గారు, సురేఖ, మా ప్రియతమ హెడ్ మాస్టర్ గారి కుమారుడు సుభాషు, చిన్నవాళ్ళందరికీ నా దీవెనలు, పెద్దవాళ్ళకి నా నమస్కారాలు, మీ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. మా ఇంట్లో పండగ చేసుకున్నట్టు ఉంటుంది చూస్తుంటే. మీ అభిమానాన్ని మీ కళ్ళల్లో, మాటల్లో, మా గౌరవంలో మీరు చూపిన ఆ పూల జల్లులోగా చూపించారన్నమాట. అభిమానాన్ని చూపించడానికి ఏదో ఒక సాధన ఉండాలి. ఆ సాధనం అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొస్తుంటే జీవితంలో మరుపురాని రోజులు అంటే ఇలాంటివే అనిపిస్తుంటుంది మాకు. ఎప్పుడు చెప్పేశాం, ఎప్పుడో చెప్పారు. 92 అంటే 33 ఏళ్ల నాడు చెప్పిన పాఠాలు చెప్పిన మాస్టర్ని మరి ఇక్కడ మీరందరూ కలుసుకొని ఒకళ్ళకొకళ్ళు, ఇది గెట్ టుగెదర్ అని ఇంగ్లీష్ మాట పక్కన పెడితే ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి మనం అనుకోవడం చాలా మంచిది. ఒకళ్ళొకళ్ళు పలకరించుకుంటూ వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల గురించి చెప్పుకుంటూ, మీ అభివృద్ధి గురించి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ చూస్తుంటే ఈ పాఠశాల స్థాపించినటువంటి జట్టి హనుమయ్య గారు, భక్తుల వారు. జట్టి హనుమయ్య గారు లేరు, ఎక్కడో సర్కస్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మన మధ్య ఉన్నారా అనిపిస్తుంటుంది. భక్తుల వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం రమేష్ గారు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళ భుజస్కంధాల మీద ప్రభుత్వం సహకరించినటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం చేయటం అంటే చాలా బరువైన విషయం. మరి అందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి స్టాఫ్ కూడా, ఇప్పుడు ప్రస్తుతం స్టాఫ్ కూడా, గతంలో మరి సునంద ఉందంటే వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఎగ్జిబిషన్స్ ద్వారా సాధించారు. మరి సునంద చూస్తుంటే మా సైన్స్ మాస్టర్ని చూసినట్టుంది, సుభాష్ను చూస్తుంటే ఐజాక్ హెడ్ మాస్టర్ని చూస్తున్నట్టుంది. మరి డ్రాయింగ్ మాస్టారు కుమారి గారు, ఇట్లా సురేఖ, వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం లాక్కొస్తున్నారు. కొంతమంది ఇంకా హాజరు కాలేదు. పోతే మీకు చెప్పినటువంటి మా తరం ఉపాధ్యాయులు మరి మీకు బోధించినటువంటి గుర్తులన్నీ మాకు గుర్తు చేయండి. మీరు మాకు గుర్తు చేయాలి. మీరు ఒక్కొక్కళ్ళొకళ్ళు ప్రతి మాస్టర్తో మీకు ఎంతో కొంత అనుభవం ఉంటుంది. ఆ అనుభవాన్ని మాతో పంచుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అది మీరు మీ మాటల ద్వారా మీ స్కూల్ గురించి, మీ గురించి చెప్తూ, మీ ఫ్యామిలీ గురించి, మీ ఎక్కడ ఏం చేస్తున్నారో అవన్నీ చెప్తూ ఈ స్కూల్తో మీకున్నటువంటి అనుబంధాన్ని మాకు తెలియపరిస్తే మాకు అదే శ్రవణానందం. దృశ్యానందం, మిమ్మల్ని చూస్తుంటే దృశ్యానందం, వింటే శ్రవణానందం. ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళల్లో కూడా దేశ విదేశాల్లో ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. అయితే ఎంత ఉన్నత స్థితి అయినా సరే అన్ని రంగాల వాళ్ళు అవసరమే. ఏసీ గదుల్లో ఉంచే డైరెక్టర్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు కూడా ప్రతి మనిషి అవసరమే. నేను ఎక్కువ చేస్తున్నాను, తక్కువ చేస్తున్నాను అనేటువంటి కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసేటువంటి పనికి న్యాయం చేయటం అనేది అతి ముఖ్యమైన విషయం. వాళ్ళ కర్తవ్యాన్ని సరిగ్గా చేసినప్పుడు నువ్వు ఏ పని చేసినా గొప్పదే.
అంతేగాని లక్షలు సంపాదించినా 1000 సంపాదించినా ధర్మంగా ఉండి మీరు వృత్తికి న్యాయం చేసినప్పుడు, సంఘానికి మీ వంతు ధర్మం పాటించినప్పుడు మీ జీవితం ధన్యమైనట్టు. మీరందరూ ఆరోగ్యంగా మీ కుటుంబాలతో వృద్ధిలోకి మరలా రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. మేము సుగంధ అక్క అని పిలిచేవాళ్ళం, మా సైన్స్ మాస్టర్ వాళ్ళ అమ్మాయి గారు, ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎం గారు. మేడం, మేము మీ జూనియర్స్ని యాక్చువల్గా. సో మీరు ఒక 2 వాల్యుబుల్ మాటలు మాట్లాడిన తర్వాత మా వాళ్ళని నేను స్టేజ్ మీదకి పిలుస్తాను, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటారు. పాఠశాల కరస్పాండెంట్ గారికి, మరి నా గురువులకి, మరి నాతో చేస్తున్నటువంటి టీచర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. మరి మీరందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. మీ అందరికీ కూడా నా అభినందనలు. మరి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే ఒక పండుగ వాతావరణంలో మీరు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది మాకు. మేము కూడా ఇలానే గెట్ టుగెదర్ జరుపుకున్నాము. మరి మనందరి లక్ష్యము ఏంటి అంటే, నేను ఒకప్పటి ఓల్డ్ స్టూడెంట్గా ఉన్నాను ఈ స్కూల్లో. మరి మనందరము కూడా మన పాఠశాల మన పిల్లలు అనే ఉద్దేశంతో మనం జరుపుకొని మన స్కూల్ని డెవలప్ చేయడానికి అందరూ కూడా కృషి చేస్తున్నారు. మరి మీ అందరి కృషితోటి మన పాఠశాలని మరింత ఉజ్వలంగా తీసుకువెళ్తానని, మన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని మరింత చక్కగా తీర్చిదిద్దుతానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సార్ అయ్యా, అందరికీ నమస్తే సార్. గురుగారికి అందరికీ, మన తోటి స్టూడెంట్స్, మా క్లాస్మేట్స్ అందరికీ బ్రో ఓకే అండి. ఓకే, దయచేసి ఎవరు కదండి తప్పుడు క్షమించండి. బట్ నా క్లాస్మేట్స్ లేడీస్ కానీ జెంట్స్ కానీ, మా హెడ్ మాస్టర్ గారు అబ్బాయి సుభాష్ అన్నయ్య కానీ, వీరందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే నా లైఫ్లో స్టేజ్ ఇదే, ఈ మైసెంట్ పడి చెప్పడం ఇదే ఫస్ట్ అనమాట. అది అసలు విషయం. 6th నుంచి 10th వరకు మన బీఆర్సీఎస్లో చదువుకున్నాను సార్. తర్వాత 2007లో కోర్టు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు దాకా నర్సాపేట పల్నాడు జిల్లాలో చేస్తున్నాను. నాకు 2 కొడుకులు కూతురు. పెద్దోడేమో 2nd ఇయర్ ఇంటర్మీడియట్ రాస్తున్నాడు సార్. రెండోడేమో 10th క్లాసు, పాపేమో 7th క్లాస్. నర్సాపేట పల్నాడు జిల్లా కోర్టు నేను దఫేదారుగా చేస్తాను, జిల్లా దగ్గర. అదే సార్ అందరికీ నమస్కారం. నేను చెప్పాలంటే, నేను ఆల్రెడీ యాక్చువల్ మీకు తెలియబడి చదువులో కొద్దిగా వెనకనే ఉంటాను. నేను అప్పుడప్పుడు కాపీలు కొట్టేవాడిని. అదే అసలు విషయం ఉంటాం అని చెప్పుకోవాలా. లోపల జనం డాక్టర్ గారు చెబితేనే ఏదైనా టాబ్లెట్ ఇస్తారు, ఏదో నిప్పుడు ఎక్కడ చెబితే ఇవ్వరు. అలాగా మా మెయిన్ గురి గారు మా డ్రాయింగ్ మాస్టర్ ఉన్నప్పుడు కాపీ కొట్టాడు 2nd క్లాస్ బెంచ్లో. గుడ్ మార్నింగ్ సార్ అనేవాడిని, అచ్చా నీకోమా అనేవారు. కింద పెద్ద పేపర్ ఉండేది. ఇది కంటిన్యూ 10th దాకా పోయిస్తున్నా వాళ్ళు చెప్పుకుంటారు. అది మన అమ్మగారు కూడా ఉండేవాళ్ళు. అందరు బాగా హిందీ అసలు నాకు హిందీ వచ్చేది కాదు, హిందీ తెగ కొట్టారు. అసలు విషయం ఏంటంటే, హెడ్ మాస్టర్ గారి దగ్గర డైలీ చిన్నప్పుడు పాలు పోసేవాడు. మా మాస్టర్ గారు ఉన్నారు, నా పక్క మా అత్త కూడా వాడు, షాజాన్ గారు, వాడు చనిపోయాడు. మరి నాకు పరుగు పోయింది మా ఊళ్ళో, మీ ఇద్దరు గురించి నాకు హెడ్ మాస్టర్ 2 సంవత్సరాల సర్వీస్ మొత్తం నాకు ఉత్తప్పుడు నేను పరుగు పోయినా అన్నారు. సార్ ఎందుకు సార్ అన్న, నువ్వు ఏదో రాణిస్తారా కరంగా, వీడి పరిస్థితి ఏందని అర్థం కాదు. నాన్న మా కొడుకు ఏం చేస్తాడు సార్, నేను సాయంత్రం పూట వచ్చి అంటుంటాడు, ఏం చేయాలి అంత కదా. నేను బాగా నాస్తా సార్ అన్న, నీ దెబ్బ గతి లేదురా, వాడుతారే నాకు పెట్టి వాడికి చెప్పండి సార్ అన్న. నాకేం తెలుసు సార్, నేను రాసుకుంటా సార్, నేను జాగ్రత్తగా పాస్ అవుతాను సార్. అట్లాగే నేను పాస్ అయినా వాడు ఫెయిల్ అయ్యాడు. అత్త కూడా బయటవాడు కాదు, తర్వాత రాసి పాస్ అయ్యాడు. నాకు ఏంటంటే, ఇది మన ఊళ్ళో మీరు కూడా నాకు రోడ్డు ఎక్కిటని ఇద్దరు ఒకటి పాస్ అయినా సార్ అన్నారు మా హెడ్ మాస్టర్ గారు, వైజాగ్ గారు. అలా దేవుడి అలా భగవంతుడు అలా బాగానే ఉంది, పర్లేదు అంట, వెళ్ళి సెట్ పర్లేదు. మిగతా వాళ్ళు కూడా బాగుండాలని, ఏదైనా మీ బాధలు ఉంటే మాకు చెప్పుకోవాలని మేము కోరుకుంటూ ఈ సభ ముగిస్తున్నాం. నమస్తే. నా పేరు అజముని సార్. నేను నర్సాపేటలో ఉంటున్నానండి, అక్కడే సెటిల్ అయ్యాం మేము. నాకు 2 మగపిల్లలండి. పెద్ద బాబు బీటెక్ MBA, చిన్న బాబు ఏమో బీటెక్. 2 జాబ్స్లో ఉన్నారండి. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయండి. మనవాళ్ళు కూడా పుట్టారండి నాకు. 2 మనవాళ్ళు పుట్టారండి నాకు. టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి, 25 years నుంచి చేస్తున్నానండి నేను. అది myself Venkateshwarlu Annavarupu. I am a rehabilitation doctor working as Medwell Ventures from Bangalore. నేను నాకు 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి ఈ స్కూల్లో. ఎక్స్పెషల్లీ
మేము 6th వచ్చిన కాడి నుంచి 10th దాకా మేము అవుట్ ఆఫ్ 1/4 ఆఫ్ లైఫ్ స్పోర్ట్స్లో మేము గడిపాము. మేము 86లో జాయిన్ అయ్యి 92 దాకా కూడా స్పోర్ట్స్ మీట్స్లో మేము వాలీబాల్ పార్టిసిపేషన్, యాక్టివ్ పార్టిసిపేషన్ చేసాము. అదొకటి సెంట్రల్ జోన్లో కూడా మేము విన్ చేసాము. అదేవిధంగా ఈ స్కూల్లో సెంట్రల్ జోన్ని విన్ చేసిన బ్యాచ్ ఏది లేదండి, మా బ్యాచే సెంట్రల్ జోన్ని విన్ చేసింది. సో అందరూ ఆడతారు, అందరూ ఓడిపోతారు, అందరూ గెలుస్తారు జీవితంలో. నేను ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటే ఒక హెల్త్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్గా ఈ స్కూల్ నుంచి డాక్టరేట్ తీసుకున్నటువంటి ఒక అరుదైన వ్యక్తిని చెప్పడంలో సందేహం లేదు, యాజ్ పర్ రికార్డ్స్. అంతేకాదు నేను ఒక చిన్న స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఇంటర్నేషనల్ కౌన్సిల్ మెంబర్ని కూడా అండి. అదేవిధంగా 4 దేశాల్లో నాకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇది నా అకాడమిక్ ప్రొఫైల్. కమ్ టు అకాడమిక్ స్కూల్స్కి వస్తే మేము చదువుకునేటప్పుడు గురుతర బాధ్యత, గురువులు విద్యార్థుల పట్ల బాధ్యతగా ఉండేవాళ్ళు. అదే విద్యార్థులు గురువుల పట్ల ఎంత వినయ విధేయతలతో ఉండేవాళ్ళు. అంటే ఎకో సిస్టమ్ చాలా వెల్త్ ఆఫ్ గార్డెన్వేర్లో వెళ్ళిపోతూ ఉండేది. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. మరి అంత స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ 6.5 స్కోర్ని అటెంప్ట్గా చేశాను. నేను ఆ క్రెడిట్స్ అంతా కూడా మా గురువు గారైన ఐజాక్ గారు, కీర్తిశేషులు ఐజాక్ గారికే చెందుతుంది. మమ్మల్ని ఈ విధంగా భక్తుల రాజారావు గారు అని చెప్పి ఒక టీచర్ ఉన్నవారండి, మీకు తెలిసిన విషయమే. వారు కూడా ఇంగ్లీష్ అకాడమిక్లో మంచి లెక్చరు. వారి దయ వల్ల, వారి ఆశీస్సుల వల్ల నేను ఈ స్థాయికి రాగలిగాను. కాబట్టి సమయాభావం లేదు. కాబట్టి మరి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ఈ స్కూల్స్కి, ఈ స్కూల్ అకాడమిక్ పాస్ స్టాఫ్కి, ప్రజెంట్ ఉన్నటువంటి స్టాఫ్కి, చీఫ్ గెస్ట్ రమేష్ గారికి, మన హెచ్ఎం గారికి, అప్పుడు రికార్డు అసిస్టెంట్గా పనిచేసుకుంటే శివకుమార్ గారికి, మన ఐజాక్ గారి వారసుడు లీగల్ హెయిర్స్ ఆఫ్ ఐజాక్ గారి సుభాష్ గారికి, మరి సుభాష్ని సంథింగ్ ఐ డోంట్ నో ద నేమ్ ప్లీజ్ మ్యామ్, సురేఖ గారికి, మరి మా సత్యనారాయణ మాస్టర్ గారికి, అందరికీ మరి ప్రత్యేకమైనటువంటి చేతులెత్తి దండాలు పెట్టేస్తూ ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ ఫర్ ఆఫరింగ్ మీ. నేను చాలా దూరంలో ఉన్నాను, లేట్ అయినందుకు క్షమించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్ గారు అబ్బాయి అంటే మీకు అందరికీ బాగా తెలిసింది. నాకు 2 పిల్లలు. మా బాబు 3rd క్లాస్ జరుగుతున్నాడు లయోలాలో. మా పాప పుట్టడం, మా మిస్సెస్ అక్కడ ఉన్నారు. మాకు ఈ స్కూల్ కన్నా ఈ ఊరితో మంచి సంబంధం అండి. మేము పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే. నేను మా అన్నయ్యలు అందరం బాగున్నాము. అందరికి థ్యాంక్స్. మీ పాపని కొంచెం పరిచయం చేస్తే బాగుంటుంది. స్టేడియం మీద ఉన్నటువంటి కరస్పాండెంట్ గారికి, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నారాయణ, ఆర్ఎంపీ చేస్తున్నాను. నాకు 2 ఆడపిల్లలు, పెద్దమ్మకి 2 మగపిల్లలు, చిన్నమ్మ ఒక అబ్బాయి, 3 మనవాళ్ళు. హ్యాపీగా ఉన్నాను. గురువులందరికీ నా పాదాభివందనం సార్. నాతోటి విద్యార్థులకు, నాతోటి చదువుకున్న వాళ్ళకి అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను చదువులో చాలా పూరు, అది మా లెక్కల మాస్టర్ గారికి తెలుసు బాగా. ఎందుకంటే అక్కడే ఉండేవాడిని, హెచ్ఎం గారి దగ్గర వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. మన డ్రిల్ మాస్టర్ వాళ్ళ దగ్గర ఉండి చదువుకునేవాడిని. ఎట్లాగో గట్టెక్కి ముందు బయటపడ్డాడు. ఈ చిన్న విషయం చెప్పాలి, అందరూ అడుగుతున్నారు కాబట్టి. రోజు కింద పాలు తాగేది ఎవరా అంటే నేనే చెయ్యొత్తాను. ఇప్పటికీ ఇల్లు నువ్వు బాధ అదే అడుగుతారు. దానికి రాజరామ మాస్టర్ గారు ఏం చెప్పేవాళ్ళు అంటే, అరే శ్రీనివాసరావు, మీ తాత రాంకోటి 10 మంది ఇళ్ళలో పనిచేస్తూ తీసుకొస్తా, మంచిగా నిన్ను బాగా చూస్తే మమ్మల్ని గట్టిగా చెప్పేవాడు, బాగా పొగిడేవాడు అనమాట. వీడిని అంత ఇన్స్పిరేషన్ రాజరామ మాస్టర్ గారికి వీడు. అందుకని ఇది మీకు గుర్తు చేస్తున్నా. ప్రజెంట్ బెంగళూరులో ఉంటున్నాను. నేను సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టుకున్నాను, శ్రీ దుర్గా కన్సల్టెన్సీ సెక్యూరిటీ సర్వీసెస్. ప్రజెంట్ ఒక 4 years నుంచి రన్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాము. మా మిస్సెస్ హౌస్ వైఫ్ అండి. పిల్లలు 2, బాబు పాప.
పాప వచ్చేసి బీటెక్లో ఉంది, బాబు వచ్చేసి సెకండ్ ఇయర్ బీటెక్లో ఉన్నారు. ప్రజెంట్ వెల్ పొజిషన్లోనే ఉన్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను సార్. స్టేజీ మాస్టర్ గారికి, పెద్దలకి, అలాగే తోటి విద్యార్థులకు మనస్ఫూర్తి ధన్యవాదాలండి. నా పేరు పచ్చల శేష్ బాబు. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఆపరేషన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. నాకు ఇక్కడ ఒక నిక్ నేమ్ ఉందండి. నాకు అదేంటంటే ఎవరన్నా ఒకరు చెప్పాలి. చెప్పరా? పులిమామ అనే ఒక బిరుదు ఉందండి నాకు. అది ఎలా వచ్చిందంటే మనకు అసెంబ్లీ జరిగేటప్పుడు అంతా యూనిఫామ్లో వచ్చారు. నేను పసుపు సొక్కా మీద నల్ల మచ్చలను షర్ట్ వేసుకొని వచ్చానండి. మా గురువుగారు ఐజాక్ మాస్టర్ గారు అన్ని మేకలు ఉండి ఒక పులి కనపడుతుంది రాయకడ అన్నాడు. అదేమో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పిలుస్తాడు పైకి కానీ అన్నట్టుగానే పైకి పిలిచాడండి. అందరి ముందు నుంచోబెట్టి వీడే పులిమామ అని చెప్పి పరిచయం చేశాడు. తర్వాత మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడండి. అది బాగా గుర్తుండి నా చదువు అయిపోయేంత వరకు కూడా పులిమామ 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 అని పిలిచేవాళ్ళు. దేవుడి దేవాల అది గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఇక ఫ్యామిలీ విషయంకి వస్తే నాకు 3 పిల్లలండి. ఫస్ట్ బాబు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నాడు హైదరాబాద్లో. ఫస్ట్ పాప వచ్చేసి బీటెక్ చదువుతుందండి. చిన్న అమ్మాయి వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. వైఫ్ హౌస్ వైఫ్ అండి, వెల్ సెటిల్డ్. మీ అందరూ బ్లెస్సింగ్స్ దీవెనలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న మా గురువు గారులు అందరికీ నమస్కారము. నా పేరు లలిత అండి. మేము సత్తంపల్లిలో సెటిల్ అయ్యాము. మా పిల్లలు ఒక బాబు బీటెక్ అయిపోయింది, ఒక బాబు బీఫార్మసీ అయిపోయింది. అంతా హ్యాపీగానే ఉన్నాం. మా టీచర్స్, మా లెక్కల మాస్టర్ గారు మటుకు నన్ను చాలా ప్రోత్సహించి నువ్వు ఎలాగైనా పాస్ అవ్వాలమ్మా అని దగ్గరుండి నాకు చెప్పి ఇచ్చేసేవారు. అలాగే మా డ్రాయింగ్ మాస్టర్ గారు కూడా క్రాప్ గీయించుకొని దాని మీద మళ్ళీ గీసి అట్లా సరదాగా అయిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాం. మేము సత్తంపల్లిలో ఉంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం అండి. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. నా పేరు అచ్చయ్య. నేను హైదరాబాద్లో చేస్తాను, పోలీస్గా జాబ్ చేస్తానండి. చెప్పండి. నా పేరు అచ్చయ్య. డిపార్ట్మెంట్ అయినా అందరూ ఫోకస్ కారు కదా, చెప్పాల్సిందే మర్చిపోయాను. డిపార్ట్మెంట్లో ఉండి అంత స్లోగా ఉంటే మాకు నీరసం వస్తుంది. మీరు చెప్తుంటే మేము కూడా మీ డిపార్ట్మెంట్లో రావాలనిపించాలి. సరేనే. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చేసి ఎంసీఏ చేస్తున్నాడు, అమ్మాయి వచ్చేసి బీటెక్ థర్డ్ ఇయర్ అండి. నేను హైదరాబాద్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా స్వర్గీయ కీర్తిశేషులు వెంకయ్య మాస్టర్ గారికి, కీర్తిశేషులు రాజారావు మాస్టర్ గారికి, కీర్తిశేషులు ఐజాక్ మాస్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే నేను స్టేజ్ మీద ఇట్లా మాట్లాడను అలవాటు బాస్ ప్లీజ్. కాబట్టి అయితే నేను ఇందాకంతా మాట్లాడేశాను. మా గురువర్యులు సత్యనారాయణ సార్ ఇంకోసారి నువ్వు మాట్లాడయ్యా రావయ్యా అని నన్ను పిలుస్తూ ఉన్నారు ఇందాక నుంచి. కాబట్టి నేను హైదరాబాద్లో ఉంటాను. ఇక్కడ నేను చెప్పవలసిన సందేశం ఏంటంటే, ఏమైనా హైదరాబాద్లో ఏమైనా పనులుంటే, చిన్న పనులుంటే నా ద్వారా మీరు చేయించుకోవచ్చు. అందరితోటి నాకు మంచి అనుబంధం ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ తోటి అవినాభావ సంబంధాలు కలిగిన వ్యక్తిని నేను. ఈ విషయం మీద ఈ గెట్ టుగెదర్ పెట్టడానికి మా స్నేహితులు శ్రేయోభిలాసులు ఎక్కడెక్కడ ఉన్నారని గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారు, కానీ అది ఒక లెక్కకు రావటం లేదు. దీని ప్లాన్ ప్రకారంగా ముందుకెళ్ళాము. ఈరోజు ఇంతమంది వచ్చి కూర్చున్నారంటే అది మా యొక్క పూర్వజన్మ సుకృతం. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా వెంకయ్య మాస్టర్ గారికి మరోసారి. ఎందుకంటే 7th నాకు తీసివేతలు
కూడికలు రావు. ఆయన కూర్చోబెట్టుకొని పక్కన అరే రాయిరా అన్న, నేను అంతా చూసి రాసేవాడిని. తర్వాత ఆయన ఇంట్లో ట్యూషన్ పెట్టినప్పుడు నాకు స్పెషల్ కేర్ తీసుకొని అక్కడి నుంచి నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. 7th వరకు నేను చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండేవాడిని. ఎవరు దాంట్లో చూసి రాద్దామనే పరిస్థితిలో ఉండేవాడిని. ఎందుకంటే మా అమ్మగారు ఈ మాస్టర్ గారు ఇళ్ళల్లోకి పోయి వాడు చదవాలి, మీరు ఏమైనా చేయండి, వాడు చదవాలి, మీరు కొట్టండి చంపేయండి అని చెప్పేసి బతిమలు ఆడుకునేది. ఈరోజు మా తల్లి మా అమ్మ నాన్నగారు చేసిన సేవకి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క సభాముఖంగా మీ అమ్మ నాన్నలకి మీరు చూస్తే రేపు మీ పిల్లలు మీకు చూస్తారు. మనకి కనిపించే దేవుళ్ళు వాళ్ళు. ఈరోజు వృద్ధాశ్రమాలు, నేను కొన్ని వృద్ధాశ్రమాలకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. కోట్ల రూపాయలు ఉండి ఆన్లైన్లో డబ్బులు పంపించడం, వాళ్ళు పడే శ్రమ, వాళ్ళు ఒక్కొక్కళ్ళు నేను పోయి ఆ వృద్ధాశ్రమం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు చూస్తే ఎన్నోసార్లు ఏడిసిన రోజులు ఉండేవి. కాబట్టి దయచేసి బతికుండంగానే మనకి 20 సంవత్సరాలు వాళ్ళు మనం పోషించారు, మన 20 సంవత్సరాలు వాళ్ళకి మన రుణాన్ని తీర్చుకోవాలి. మన భార్యలు వాళ్ళ అమ్మ నాన్నలు ఎట్లా చూసుకుంటారో, మనకు ఆడపిల్లలు కలిగిన వాళ్ళు ధన్యులు. ఆడపిల్లలు ఎవరికైతే కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే మగపిల్లడు పెళ్లి చేసుకోగానే అమ్మ నాన్న మన భార్యలకి, మన అమ్మ నాన్నలు అల్లం అవుతారు, వాళ్ళ అమ్మ నాన్న బెల్లం అవుతారు. దయచేసి ఈ సభాముఖంగా చేయనున్నది ఏమనగా, మనం ఈరోజు మన గురువులు ఈ స్థితిలో ఉన్నామంటే ఆ రోజుల్లో ఇదే స్కూల్లో మేము మట్టిలో కూర్చున్నాము. తాటాకు స్కూల్లో పైనుంచి పాములు వచ్చాయి, వర్షం పడితే నీళ్లు లోపలికి వచ్చాయి. ఈ చుట్టుపక్కల గ్రామాలకు హై స్కూల్ ఇదే ఉండేది. మాకు మేము డాబాల్లో చదవలేదు. ఇవాళ మన పిల్లలకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నా కూడా సరిగ్గా చదివే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నవారు మనం మంచి స్థితిలో ఉన్నాం అనుకుంటే మన స్కూల్కి ఏదో ఒకటి చేద్దాం. ఇంకా మన తోటి వారికి, మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా తోడ్పాటు కల్పించాలని నా యొక్క విన్నపం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. స్టేజ్ మీద ఉన్నటువంటి ముఖ్యంగా కరెస్పాండెంట్ గారికి, నా గురువులందరికీ నా నమస్కారములు. నాతో పాటు చదువుకున్నటువంటి లేడీస్ అండ్ జెంట్స్, నా స్టూడెంట్స్ అందరూ, నా క్లాస్మేట్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు 2 భార్యలు, 1 భార్య. ఒక భార్య, 2 పిల్లలు. ఆ భార్య ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటుంది, ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉంటుంది. మా అబ్బాయి MBBS థర్డ్ ఇయర్, కామినేని మెడికల్ కాలేజ్ PCT వచ్చింది. అమ్మాయి బీటెక్ థర్డ్ ఇయర్. 2 బాగా చదువుతారు, అంతా హ్యాపీ. మీరు కూడా అంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన స్కూల్ కరెస్పాండెంట్ గారికి, అట్లనే స్కూల్ యాజమాన్యం మొత్తానికి కూడా, ఇక్కడికి వచ్చిన నా తోటి ఫ్రెండ్స్ మొత్తానికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. నేను ప్రజెంట్ పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. మా ఫ్యామిలీ, మా మిస్సెస్, మా 2 పాపలు ఉన్నారు. అయితే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మనం మన ఫ్యామిలీ కంటే కూడా మనం చెప్పుకోవచ్చు, మనం పంచాయత్ సెక్రటరీ చేస్తాం కాబట్టి 10 మందికి ఉపయోగంగా ఉంటాము. నేనే ఈ స్కూల్లో నాకున్న అనుభవం ఎప్పటి వరకు అంటే 7th క్లాస్ వరకు, 1 నుంచి 5వ క్లాస్ వరకు రాధాకృష్ణ టీచర్ గారు, తారక మాస్టర్ గారు గురువులు అయితే, 6th నుంచి 7th వచ్చినప్పుడు రాజారావు మాస్టర్ గారు, వెంకయ్య మాస్టర్ గారు, తర్వాత కస్తూరి మేడం గారు హిందీ. అప్పుడు 6th 7thకే టచ్ అయిపోయేవాళ్ళు అన్నమాట హిందీ చెప్పడానికి. క్రాఫ్ట్ టీచర్ గారు నాగరత్నం గారు, మన డ్రాయింగ్ మాస్టర్ గారు, జాన్ మాస్టర్ గారు తెలుగు. ఇది మనకి సిచ్యువేషన్లో ఉండేది. అయితే వాళ్ళు ఇచ్చిన ఆ రోజు మనం చదువుకున్నాము, ఈరోజు మన పిల్లలకి మనం చదువుకుంటున్నాం ఈ రోజుల్లో. ఆ రోజు ఆ గురువులు మనకి ఇచ్చిన విద్యాభ్యాసం వల్లే ఈరోజు మనం ఈ స్టేజ్లో నిలబడగలుగుతున్నాము. అయితే ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడంలో నాకైతే ఆనందంగా ఉంది. దీనివల్ల ఏంటంటే కొంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. కొంతమంది మంచి
స్టేజ్లో ఉండొచ్చు, కొంతమంది మిడిల్లో ఉండొచ్చు, కొంతమంది లోలో ఉండొచ్చు. ఈ గెట్ టుగెదర్కి వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఒకటిగా పూర్వ విద్యార్థుల మాదిరిగా గుర్తు చేసుకొని ఇప్పటి నుంచే సరే ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో మనం కలిసిన వాళ్ళందరూ కూడా ఇదే టీమ్గా ఉండి ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే కనుక ఒకరికొకరు సహకరించు. అట్లానే మన గురువులను కూడా గుర్తుపెట్టుకొని మనం ఎక్కడైతే మన గురువులు గుర్తుపెట్టుకుంటున్నామో అట్లానే ఇప్పుడు నెక్స్ట్ మన పిల్లలు కూడా మన ఫ్యామిలీని మన తల్లిదండ్రులు కూడా గురువులాంటి భావించి గుర్తుపెట్టుకొని చేస్తారని చెప్పి ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 91, 92 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి మా ప్రధానోపాధ్యాయులు గారికి, కరస్పాండెంట్ గారికి మరియు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. టైం ఎక్కువగా లేదు కదా, ఏదో మిమ్మల్ని ఆశీర్వదించి నేను ముగిస్తాను. మీరు మీ భార్య, పిల్లలు, కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలతోటి మీ పిల్లల్ని బాగా చదివించుకొని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశీర్వదిస్తున్నా. ఇది ధన్యవాదాలు. అందరూ కరస్పాండెంట్ గారికి చెప్పుకునేది విన్నపం ఏమనగా, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మనకు అనుకూలమైన గవర్నమెంట్. మీరు ఈ గవర్నమెంట్ ద్వారా ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేసి మ్యాక్సిమం స్ట్రెంత్ 1000 దాకా వచ్చేటట్టుగా మీరు కృషి చేస్తారని మరోసారి విన్నవించుకుంటా ఉన్నాం. ఈ గవర్నమెంట్ ద్వారా నిధులు తెప్పించి ఈ స్కూల్ని మన జిల్లాలోనే అక్షరాస్యతలో 100% కోరుకుంటా ఉన్నాం. గర్ల్స్ సైడ్ నుంచి కూడా కొంతమంది రండి. వేయండి సార్, వేయండి సార్. చాలా బాగా ఒక్క నిమిషం మిస్ అయిపోయింది. మీరు మన చాలా పట్టుకుని మిస్ అయిపోయింది. చాలా పట్టుకోండి, చాలా కప్పిందా పట్టుకోండి. కూర్చోండి సార్. ఎవరిదా రావట్లేదు మేడం. ఓకే మేడం, చూడండి. సార్ మేడం పట్టుకోండి. ఇప్పుడు పిలవాల్సిన అవసరం లేదు. మన గురువుల మీద ఎవరికైతే అభిమానం ఉందో వారు మీ యొక్క స్వచ్ఛందంగా స్టేజీ మీదకి వచ్చి మీ యొక్క కృతజ్ఞత భావాన్ని తెలపవలసిందిగా కోరుచున్నాం. పట్టుకోండి మేడం. యశోదరా రండి, పైకి రండి. మేడం చూడండి. నాగలక్ష్మి గారు, మేడం అందరు నాగలక్ష్మి గారు ఎంతో కష్టపడ్డారు, రండి. అందరు చూడండి మేడం. So that everyone can cover in the photos. Concentrate on the photo. మనకి చివరికి మిగిలేవి ఇవే ఇంకా
సో ఎవ్రీవన్ సార్ కూర్చోండి, ఇంకో ఫోటో దిగుతారు. కూర్చోండి సార్. ఈ అమ్మాయి ఉంది. ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి, ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి. ఇవన్నీ గుర్తుంటాయి కదా. ఓకే చూడండి సార్. వెనక్కే ఉండండి సార్, కొద్దిగా కొంచెం వెనక్కి ఉండండి సార్. థ్యాంక్ యూ సార్. మీకు ఎంత సన్మానం చేసినా తక్కువేనండి మేము. ఎందుకంటే చూసి రాసుకోవచ్చు కాబట్టి. సార్ వస్తే మనం ఎలా రాక్ ఇంకా మరి అంత ఫ్రీ. శ్రీనాయక్ నెక్స్ట్ అనౌన్స్మెంట్. కుమారి టీచర్ గారిని స్టేజ్ మీద చైర్ మీదకి తీసుకురండి. లతా పట్టుకో మేడం. We need photos, right? Please come. మేడం కొంతమంది రండి రండి వచ్చి ముందు can get a chance. కూర్చోబెట్టి మేడం కానీ మేడం వెనకొండ వాళ్ళకి ముందు రండి, ఖాళీ ఉంది కదా. రండి మేడం. మహాలక్ష్మి కొంతమంది వెనక్కి ఉండిపోయారు, వాళ్ళు ముందుకు రండి. మొత్తం మీరే మేడం. మేడం ఇచ్చండి మేడం, ఇట్లా వచ్చండి, పెట్టండి కింద పెట్టండి. ఓకే మ్యామ్, ఇది చూడండి మేడం. చూడండి మేడం. మేడం మీకు కనపట్లేదు మేడం. ఓకే కొంచెం ఓకే అందరికి చూడండి మేడం. ఓకే చూడండి మేడం. మేడం మీరు అంతే ఉండండి, అంతే మేడం. కొంచెం ఇస్మాయిలు, ప్రత్యేకంగా ఇస్మాయిలు. అన్నిసార్లు పిలిపించుకోకూడదు. రహీం గారు కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్. రండి పైకి రండి. రహీం గారు గిఫ్ట్లు ఇచ్చేయండి మేడం. పడుకున్న వాళ్ళని కూడా పొడిసేసి వస్తాడు. MRCS మర్చిపోయారు. MRCS ఓకే అందరికి చూడండి మేడం. MRCS ఇన్ లండన్. మేడం ఇది చూడండి దగ్గర. నారాయణ గారు, డాక్టర్ నారాయణ గారు, ప్లీజ్ కమాన్. ఓకే అందరికి చూడండి మేడం. ప్లీజ్ కమాన్. ఆ బెల్ట్ ఎక్కడ కొన్నారు? పాకిస్తాన్లో కొన్నారా? కానీ ఇక్కడ అయిన తర్వాత మన సోషల్ టీచర్ గారు సురేఖ మేడం గారు వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మేడం ప్లీజ్. స్పీడ్ స్పీడ్. ఇక్కడ డాక్టర్ నారాయణ గారు ఉన్నారు, ఇంజక్షన్లు చేస్తారు. 2 వస్తున్నారు మీ వైపే, జాగ్రత్త. మేడం దగ్గర ఒక మైక్ పెడితే బాగుంటుందేమో. హరిబాబు గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు. మీరు ఎక్కడున్నారు? మీరు దయచేసి రండి. బిజీ అంటే కుదరదు ఈ రోజు. హరిబాబు గారు చివరి క్షణాల్లో ఉన్నాం, మీరు ఎంతో కష్టపడ్డారు. రవిశంకర్ కూడా. రవిశంకర్ గారు ఎక్కడున్నారు? చివరి క్షణాల్లో ఉన్నాం, రండి రండి రండి. ప్లీజ్ కమాన్ ఇన్ ద డయాస్. షరీఫ్ గారు ప్లీజ్ కమాన్ ఇన్ ద డయాస్. మీరు చివరి క్షణాలు అన్ని సార్లు అనొద్దు, నాకు ఇంకా చాలా. ఇప్పుడు మన గురువుల్ని మనం చూడం కదా, ఇప్పుడు వెళ్తారు, తర్వాత మనం ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీ అయిపోతాం. ఎప్పుడు మన గమ్యాలకు చేరుతామని ఆ ప్రయత్నంలో మనం ఉంటాం. చూసుకో హరిబాబు, జాగ్రత్త. డాక్టర్ గారిని కొంచెం జాగ్రత్త చూసుకో. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చారండి మా వాళ్ళందరూ. ఐజాక్ మాస్టర్ గారి మీద అభిమానంతో రమేష్ పురుషోత్తం కుమార్ స్టేజ్ పైకి రావాల్సింది. షీల్డ్ ఇవ్వండి, షీల్డ్ ఇవ్వండి. కొంచెం జరుపుతారు సార్.
సార్ ఓకే చూడండి. బాయ్స్ అస్సలు డిసిప్లిన్గా లేరు, చెప్పించుకుంటున్నారు చాలాసార్లు ఫోటోగ్రాఫర్స్తో. ఒక్క నిమిషం సార్ మా క్లాస్మేట్స్ అంతేనండి, బాయ్స్ కనీసం నవ్వరు ఫోటోకి. ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు, దండం పెట్టుకోవాలి భయ్. నువ్వు ఏ కలాం నువ్వు కూడా దండం పెట్టుకోవాలి ఎక్కువ. సార్ కొంచెం లోపల జరగండి సార్. ముందు రండి, మీ చేతుల్లో ఉన్నారు. ఓకే కొంచెం అనుకుని 9 కూడా కనపడతారు. ఓకే లోపల జరగనా? ఓకే ఓకే అందరు చూడండి. బాయ్స్ అందరు కూడా అలానే ఉండండి. అందరం కలిసి క్లాస్ గ్రూప్ ఫోటో తీసుకుందాము టీచర్స్ తోటి. మాకు ఇంకొక మెమరీ మిగిల్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. పట్టుకొని చూడండి మేడం. సార్ ముందు రండి సార్, కొంచెం పట్టుకోండి మేడం. 5 years ఈ జర్నీలో మీతో మేము కలిసి ట్రావెల్ చేసింది చాలా ఎక్కువ అండి. ఎవ్రీ డే కనీసం పేరెంట్స్తో కూడా అంత టైం మేము స్పెండ్ చేసి ఉంటాము. యాజ్ ఏ టీచర్గా స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాయిస్ వింటుంటే అబ్బో అసలు భోజనం కూడా తినబుద్ధి కావట్లేదు సరిగ్గా. కంపార్ట్మెంట్ నీకేం అర్థమైంది రాబాయ్? సరే అండి, నేను తెలుగులోనే చెప్తాను. మా ఆహ్వానాన్ని మన్నించి మెగా స్పాన్సర్షిప్ చేసినటువంటి క్యాండిడేట్స్ రహీం గారు, రాజశేఖరు, డిటి నాయక్, కంట్రిబ్యూషన్ ఆఫ్ పార్టిసిపేషన్ మెంబర్స్ ఆఫ్ 91-92 బ్యాచ్ హార్ట్లీ వెల్కమ్స్ యూ ఆల్. మీరు అందరూ కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఈ మీట్ జరిపినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అందరి హృదయాల్లో ఆనందాన్ని పుష్కలంగా నింపాలనేది మా యొక్క ఈ యొక్క చిరు ప్రయత్నం. మరికి దీనికి ఆహర్నిహలా శ్రమించి పనిచేసినటువంటి డిటి నాయక్ కోఆర్డినేటర్, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసినటువంటి మా బాల్యమిత్రుడు హరిబాబు గారికి, అదేవిధంగా మరి మా మోహన్కి మైక్ సెట్టింగ్ అండ్ లైటింగ్ మా మోహన్కి, అదేవిధంగా షరీఫ్కి, మరి అందరికీ ఈ గ్రౌండ్ లెవెల్లో షుకూరు, ఇస్మాయిలు, ఆదర్శపి అందరికీ గ్రౌండ్ లెవెల్ ఈ స్టేజ్ని డెకరేట్ చేస్తూ వాళ్ళని మేము అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ మరి వాళ్ళ శ్రమని ఇక్కడ వెచ్చిస్తూ ఆత్మీయంగా ఆహ్వానం, ఇంత ఘనమైనటువంటి ఆహ్వానం నింపినటువంటి అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 91-92 బ్యాచ్ ఇది చాలా పాపులేటెడ్ గ్రేటెడ్ బ్యాచ్ అండి. చాలామంది గొప్ప వ్యక్తులు వివిధ పర్సనాలిటీతో సెటప్ అయి ఉన్నారు. వారందరూ కూడా వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు. అదేవిధంగా లేడీ టీం కోఆర్డినేటర్ నాగలక్ష్మి గారు, కృష్ణ మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా, మీసమున్న నేస్తమా.
చెబుతుంది అడుగు మన చేప వేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా. నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా. ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. Friends, I am obeying your effort and thankful to everyone. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన గ్యాదరింగ్స్ చిన్న చిన్నవైనా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను, ఇంత పెద్దగా కాకపోయినా ఏదో ఒక టైంలో. ఎవరింట్లో ఏ ఫంక్షన్ అయినా, ఎవరింట్లో ఏ ప్రాబ్లం అయినా, ఎవరు ఎక్కడికైనా వచ్చున్నా ఒక గ్రూప్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఒక మెసేజ్ పాస్ చేసుకుంటే అందరం టచ్లో ఉండొచ్చు, మనకి నీడ్ అయిన హెల్ప్ మనం చేయొచ్చు. ఏమంటారు మీరందరూ? గ్రూప్ కంటిన్యూ చేయండి, ఏదైనా స్పెషల్స్ ఉన్నా ఏవైనా షేర్ చేసుకుంటూ ఉండండి. రెస్పాండ్ అయ్యే వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారు, రెస్పాండ్ అవ్వలేదని ఎవరు ఫీల్ అవ్వద్దు, ఏదో ఒక టైంకి కంపల్సరీ వస్తుంది రెస్పాన్స్. అండ్ బ్లెస్సింగ్స్ టు ఎవ్రీవన్, యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే